నమస్కారం. నెక్స్ట్ జీనియస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు, తుఫాన్ అని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు. పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది. కూటమి లోక్సభ పక్షనేతగా మోదీ పేరును భాజపా నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలను అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన ఆ సమావేశంలోనే ఉన్న పవన్ ను అభినందించారు. और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। और महाप्रभु जगन्नाथ और मैंने अनुभव किया हमेशा। मैं हमेशा मानता हूं ईश्वर के अनेक रूप होते हैं, लेकिन जब मैं भगवान महाप्रभु जगन्नाथ जी को याद करता हूं तो मैं हमेशा मानता हूं ये गरीबों के देवता है। और वहां जो क्रांति रूप परिणाम आया है, मैं इसे एक रिवॉल्यूशन देख रहा हूं। और मैं इसके साथ कह सकता हूं कि विकसित भारत का हमारा जो सपना है, आने वाले 25 वर्ष, पहले मैंने 10 साल कहा था, या मैं 25 साल कह रहा हूं, आने वाले 25 साल महाप्रभु जगन्नाथ जी की कृपा से उड़ीसा देश की विकास यात्रा के ग्रोथ इंजन पैकी एक होगा। साथियों, हम लोग ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్ నియామకం జరిగింది. కొత్త సీఎస్ నియామకం జరిగినందున జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. ఈ మేరకు చంద్రబాబును నీరబ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ రేయింబావుల్లో కష్టపడ్డారని అన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్ కు అందివచ్చిందని చెప్పారు. ఎన్నికల ప్రచారం నుంచి చివరి వరకు మోదీ కష్టపడ్డారు. ఏపీలోనూ 3 బహిరంగ సభలు, ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 90% స్థానాలు గెలిచాం. విజనరీ నాయకుడు నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందుంది. దూరదృష్టి కలిగిన మోదీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారు. భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధాని కావడంతో దేశం పురోభివృద్ధి సాధించింది. మేక్ ఇన్ ఇండియాతో భారత్ ను ఆయన వృద్ధి పథంలో నడిపారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను ఇనువడింపచేశారు. మోదీ నాయకత్వంలో దేశం పేదరిక రహితంగా మారుతుంది. ఆయన నాయకత్వంలో 2047న భారత్ నంబర్ 1 గా నిలుస్తుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. Prime Minister of India, Shri Narendra Modi ji, Honorable Union Ministers, respected NDA partners, Honorable MPs, first of all, we are congratulating all of you. We have won wonderful majority. I have seen for the election campaign. For the 3 months, Honorable PM never took any rest. Day and night, he campaigned, same zeal.
He started and ended same spirit. In Andhra Pradesh we had 3 meetings, public meetings, 1 big rally. Even Honorable Rajnath Singh ji and also Nadda ji and also Gadkari ji, so many leaders have come and they have addressed. It has given a confidence among people that center is with state. We are thanking all ministers. And also here today we stand at a crucial juncture in our nation's history. NDA government under the visionary leadership of Sri Narendra Modi ji has taken significant initiatives in the last 10 years. ఎన్డీఏ కూటమి విజయంలో జనసేన పార్టీ ప్రధాన భూమిక పోషించిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. గుంటూరు నగర అభివృద్ధిలో కూటమి నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జీటీ రోడ్లోను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయబ్ కమల్ నారదాసు ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ శ్రేణులు గల్లా మాధవికి అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. అలాగే వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఎమ్మెల్యే మాధవిని కలిసి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు తిరువిధి హరికృష్ణ ఏర్పాటు చేసిన మాధవి భారీ కటౌట్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. జనసందడితో మాధవి కార్యాలయం కోలాహలంగా మారింది. అధికారం లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఆమె నివాసం నుండి నూరి ఫాతిమా మాట్లాడారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ చేరే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. అధికారం ఉన్నా లేకున్నా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. గుంటూరు తూర్పు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే నాకు జగనన్నకు తోడుగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఎల్లప్పుడూ మీకు నిరంతరం నేను అందుబాటులో ఉండి మీకు తోడుగా ఉండి మీ కష్టంలో ఇబ్బందిలో కూడా నేను ఉంటాను. ఎక్కడికి వెళ్ళట్లేదు. గుంటూరు తూర్పు ప్రజలకి అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నేను ఉన్నాను. అలాగే మన ప్రభుత్వంలో మనం అంతా ఈ గుంటూరు తూర్పు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాము. ఎందుకంటే మీరు చూసుకుంటే పీకలవాగు కానీ దశాబ్దాలుగా నిలిచిపోయిన పీకలవాగుని మన హయాంలోనే చేశాము. అలాగే మీరు చూసుకుంటే పొన్నూరు రోడ్డు కానీ, ఏటుకూరు రోడ్డు కానీ, నందివెలుగు రోడ్డు కానీ, మంగళగిరి రోడ్డు కానీ, అలాగే 33,000 ఇళ్ల పట్టాలు ఇప్పించగలిగాము మన ప్రభుత్వంలో. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ దాదాపుగా 11 అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్రజలకి నిత్యావసరాలన్నీ, ప్రజలకు కావాల్సిన అన్ని ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ వచ్చాము. అలాగే ఈ రోజు మరి ఎక్కడికి ఎప్పుడు ఏ క్షణాన్నైనా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఏ విధంగా గతంలో నేను చెప్పానో అదేవిధంగా గుంటూరు తూర్పు ప్రజలందరికీ మేము ఎల్లప్పుడూ తోడుంటాము. అలాగే కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులోనే ఉంటాను. మీ అందరి కోసం నేను నిరంతరం రాజకీయాల్లోనే కొనసాగి మనమందరం కలిసి ప్రజలకి మంచి చేసే విధంగా, ప్రజలకి మంచి చేయించే విధంగా, ప్రతి ఒక్కటి తోడుగుండే విధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ రాష్ట్రంలో ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు మధ్యాహ్నం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. ఆపై టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇంటిలోకి చొచ్చుకుపోయి ప్రయత్నం చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వాళ్ళను అడ్డుకొని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్ళు వాగ్వాదానికి దిగారు. అదేవిధంగా విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైన దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు వంశీ ఉండే అపార్ట్మెంటు నలువైపులా చుట్టుముట్టి వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్ లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత జగన్ కు పంపారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు గతంలో చంద్రబాబు అద్భుతమైన అవకాశం ఇచ్చారని అన్నారు. ఆయన నాయకత్వంలో మంత్రిగా పనిచేశారని చెప్పారు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో టీడీపీలో కొనసాగలేకపోయినందుకు ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉంటానన్నారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని ఆయన వెల్లడించారు. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూతనంగా ఏర్పడబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని నిర్మాణం చేసి ఈ రోజు ఉన్నటువంటి సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా చేసి అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఒక పక్క సమాజ సేవ కొనసాగిస్తూ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకువెళ్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశలు ఆశయాలు ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అమలు చేయడానికి కృషి చేస్తూ మరొక పక్క వర్గీకరణ ఉద్యమంలో కూడా భాగస్వామినై ఎస్సీ వర్గీకరణ కూడా నా వంతు పాత్ర నేను పోషిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. సిఐడి బాధితులతో కలిసి కేక్ కోసి భారీగా బనసంచ కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల ఉన్న అధికారులకు మిఠాయిలు పంచారు. తెలుగు యువత నేతలు వస్తున్నారని సమాచారాన్ని తెలుసుకుని ముందుగానే అధికారులు బయటకు వెళ్లిపోయారు. గడిచిన 5 ఏళ్లలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మీడియా సంస్థల యజమానులను సైతం సిఐడి పేరుతో అక్రమ కేసులతో మానసిక వేధింపులకు గురి చేశారని ఈ సందర్భంగా రావిపాటి సాయి ఆరోపించారు. ఇష్టారాజ్యంగా కొందరు అధికారులు స్వామి భక్తి ప్రదర్శించారని విమర్శించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జై తెలుగు యువత, జై తెలుగు యువత, జై తెలుగు యువత, జై తెలుగు యువత. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బాబు, జై బాబు. సీఎం బాబు, సీఎం బాబు, సీఎం బాబు, సీఎం బాబు, సీఎం బాబు, సీఎం బాబు. గడచిన 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి తన యొక్క కౌరవ సైన్యం దాడులు, అరాచకాలు, ఎన్నో ఇబ్బందులు, నిరంకుశతో అన్నిటికీ వాళ్లే ప్రత్యక్ష సాక్షులు, వాళ్లే పాత్రదారులు, సొత్తుదారులుగా నిలిచారు. అటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎవరైతే ఖండిస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని కూడా హరిస్తూ ఈ విధంగా పోలీసు యంత్రాంగాన్ని, ముఖ్యంగా సిఐడి చూడండి, ఇదే కార్యాలయం 2014 నుండి 19 మధ్యలో గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. ఎంతో సుఖంగా ఉండేటట్టు వీళ్ళ కోసం నిర్మిస్తే ఈ ప్రభుత్వంలో కొంతమంది దుర్మార్గులు, సంజయ్ కావచ్చు, రఘురామిరెడ్డి కావచ్చు, అలాగే విజయ్ పాల్ కావచ్చు, అలాగే ఈ ఎంతో మంది, వీళ్ళందరూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ, రాజ్యాంగాన్ని అపాసం చేస్తూ, అంబేద్కర్ వాదిని చెప్పుకుంటున్న సునీల్ కుమార్ గారు గుంటూరు ఐజీగా చేశాడు, సిఐడి చీఫ్ గా చేసి అందరిపైన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, ప్రతిపక్షాలు, అలాగే మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థల మీద కూడా ఈటీవీ రామోజీరావు గారిని మార్గదర్శి అనే ఒక నమ్మకమైన సంస్థ పైన ముద్ర వేయాలని చెప్పి, ఒక అవినీతి ముద్ర వేయాలని చెప్పి లేని అవినీతిని సృష్టించి కేసులు పెట్టి మానసిక వేదన గురి చేశారు. టీవీ5 యాజమాన్యం బిఆర్ నాయుడు గారిని, సాంబశివరావు గారిని, మూర్తి గారిని, ఉమేష్ లాయర్ గారిని ఇబ్బందులు పెట్టారు ఇదే కార్యాలయానికి తీసుకొచ్చి కోవిడ్ టైంలో. అలాగే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ పత్రికా యాజమాన్యాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, వెంకటకృష్ణ గారిని, అలాగే కంటమనేని రవిశంకర్ గారిని
అంకబాబు గారిని సీనియర్ జర్నలిస్ట్, తర్వాత మహా టీవీ మారెళ్ల వంశీకృష్ణ గారిని, వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, వాళ్ళ యొక్క మానసిక వేదనతో గురయ్యే విధంగా చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరురాలు పూతోట రంగనాయకమ్మ గారి పైన అక్రమ కేసు పెట్టి ఇదే కార్యాలయం తీసుకొచ్చి మానసిక వేదనకి. ఇక్కడే ఉన్నారు జనార్దన్ గారు, 60 ఏళ్ల పైన వృద్ధుడు, ఆయన తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టి మానసిక వేదన చేసే ప్రయత్నం. రావిపాటి సాయికృష్ణ నేను లేని పట్టని పోస్టుని పెట్టినట్టు క్రియేట్ చేసి నన్ను నెల రోజుల పాటు ప్రజా జీవితానికి దూరంగా ఉంచారు. ఫిరోజ్ గారు, డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, ప్రజెంట్ తిరువూరు ఎమ్మెల్యే, ఆయన కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన అతిథులు కాదు. సీఎంఓలో విధులు నిర్వహిస్తున్న 3 ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా ఈ 3 ఐఏఎస్ అధికారులు జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన సీఎస్ మరోవైపు నియమితులైన నీరబ్ కుమార్ ప్రసాద్ సచివాలయంలో మొదటి బ్లాక్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.